విప్రకాష్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? యా విప్రకాష్ గారు, ఇప్పుడు మెగాకి సంబంధించి ఏంటి, బీఆర్ఎస్ టైంలో మెగాకే ఇచ్చారు, ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మెగాకి ఇస్తున్నారు, మొత్తం సుంకిశాల గులగొట్టినా ఇస్తున్నారు అని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎందుకు ఆ విధంగా మెగా మురిపిస్తుంది అందరినీ? మనం ఇక్కడ తప్పు పట్టవచ్చు కానీ భారతదేశానికే ఒక ప్రైడ్ ఏది ఎల్ఎన్టీ గాని మెగా గాని నవయుగ గాని ఇవేంటంటే మనం ఏ దేశానికి పోయినా కూడా వీళ్ళ వర్క్స్ మనకు కనబడతాయి. కాకపోతే ఇక్కడ ఉన్న రాజకీయాల వల్ల ఇక్కడ ఉన్న ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కొన్ని పనులు సరిగా చేయలేకపోవచ్చు, కమిషన్స్ ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు. బట్ ఇవాళ 36 దేశాలల్లో మెగా వర్క్స్ నడుస్తున్నాయి. ఒక ఇంజనీర్ నడుగుతూ ఏమన్నాడంటే మాకు తెలంగాణలో ఉన్న మొత్తం వర్క్స్ కూడా మా 2%ఏనండి, 98% మాకు విదేశాలలో భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. నార్త్ ఈస్ట్ పోయినండి, నార్త్ ఈస్ట్ పోతే అక్కడ ఎక్కువ వర్క్స్ చేస్తున్నది మెగా కంపెనీ. వాళ్ళు ఇందులో ఉన్నారు అందులో లేరని లేదండి, రోడ్స్ లో ఉన్నారు, టన్నెల్స్ లో ఉన్నారు, ఇరిగేషన్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గర మెషినరీ ఉంది, ఇన్ టైమ్ లో చేస్తారు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళ డబ్బులతో పూర్తి చేస్తారు. అంటే ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి మెగాకైనా ఇతర కంపెనీస్. మరి ఎందుకు ఎవరు ఆపోజిషన్ లో ఉండి వాళ్ళు తిట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి తర్వాత అధికారంలోకి రాగానే ఇచ్చేందుక? అక్కడ అంతే, ఆంధ్రప్రదేశ్ లో అంతే. తిట్టాల్సిన అవసరం లేదు భరత్, డబ్బులు వాళ్ళు అన్ని పార్టీలకు ఇస్తారు, అడగకుండానే కూడా ఇస్తారు. మరి ఇప్పుడు ఎందుకు కవిత తిట్టింది, నిన్న కేసీఆర్ ఇవాళ కేటీఆర్ తిట్టాడు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. కేటీఆర్ గారు అన్నది ఏంటంటే వాళ్ళు కొన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన కంపెనీ తెలంగాణలో, ఎందుకంటే సుంకిశాల వర్క్ ఇట్లాంటి కొన్ని వర్క్స్ వాళ్ళు చేసినాయి దెబ్బతిన్నాయి కాబట్టి దాని గురించి అన్నారు కేటీఆర్ గారు. కానీ మనం వర్క్స్ వారీగా చూసినప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళు కొన్ని నాశరకమైన పనులు చేసి దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్క్స్ మళ్ళీ వాళ్ళతో. మీరు ఇప్పుడు ఎలాంటి ప్రైడ్ అంటున్నారు, ఓకే ఎలాంటి ప్రైడ్ నిజంగా ఒప్పుకుందాం, కానీ ఆ మేడిగట్ట కూలింది కూడా మరి ఎలాంటి కట్టిందే, వాళ్ళకి సంబంధం లేదండి. అది సంబంధం లేదంటే ఇంజనీర్ లో లేకపోతే ప్రభుత్వం అంతే కదండి. భరత్ నేను ఏమంటున్నా, ఏ మాత్రం కొంచెం బాంబులు పెడితే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయో తెలిసిన వాళ్ళు 10% నాలెడ్జ్ ఉన్నా మేడిగడ్డ బాంబు అని దాన్ని సర్టిఫై చేయగలుగుతారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశలో ప్రభుత్వం ఆలోచిస్తలేదు, కమిషన్లు ఆలోచించట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు వచ్చినా నేను ప్రూవ్ చేయగలుగుతాను బాంబు అని చెప్పి. మీకు కావాలంటే గ్రాఫిక్స్ తో నేను మీ ఛానల్లో కూర్చొని ప్రూవ్ చేయగలుగుతా ఇది బాంబు అని. మన చర్చ 2-3 రోజుల్లో బాంబు అని. ఎందుకంటే అది సహజంగా ఎలాంటి వాళ్ళ పని నాశరకమైన పని వల్ల అయితే కనుక 28 లక్షల క్యూసెక్లు వచ్చినాడే అది జరగాలి. 28 లక్షల క్యూసెక్లు అయినప్పుడు జరగలేదు, కేవలం ఒక 13,000 క్యూసెక్స్ వచ్చినప్పుడే అది జరిగింది అని అంటే అది ఆబ్వియస్లీ వెలాసిటీ వల్ల కదా జరిగింది. మీరు అన్న వెలాసిటీ 4th బ్లాక్ వరకు నేను ఒప్పుకుంటానండి, ఎందుకంటే వెలాసిటీ డిఫరెంట్. దాని మీద శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. వెలాసిటీ ఒక్క నిమిషం శాండ్ రివర్ బెడ్ మీద స్టోరేజ్ మేలో కూడా స్టోరేజ్ పెట్టడం ఫస్ట్ తప్పు. అసలు ఫస్ట్ మీరు స్టోరేజ్ పెట్టిందని ఎట్లా అంటారండి? 8 గేట్లు తీసుకుంటే స్టోరేజ్ అంటారా దాన్ని? మేలో నేను అనేది మేలో కూడా మెయింటెనెన్స్ వర్క్ చేయాలి కదా, చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరే చెప్పారు నా షోలో, కేసీఆర్ అట్లా కాదు, ఒకదానికి సంబంధం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, నేను ఒకటంట పేషెంట్ చనిపోతే అది లివర్ ప్రాబ్లమో లంగ్ ప్రాబ్లమో గుండె ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి, ఏదైనా కావచ్చానంటే అది ఏం డాక్టర్ అండి? ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ ఫోరెన్సిక్ డాక్టర్ ఖచ్చితంగా చెప్తాడు ఫలానా ప్రాబ్లం వల్ల చనిపోయింది అని. ఒక పోస్ట్ మార్టం లో ఏం చెప్తానంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోవచ్చు, లంగ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు. ఇప్పటిదాకా మేడిగడ్డ మీద జరిగిన ప్రతి ఎంక్వైరీలో ఈ కారణాలన్నీ చెప్తారు తప్ప ఫలానా కారణం వల్ల ఇది కూలిందని చెప్తలేరు. అప్పుడు ఏమంటారు, లాస్ట్ లో ఏమంటారు అంటే ఒక మంచి ఫోరెన్సిక్ వైద్యుడిని మీరు ఫారెన్ నుంచి పిలిపించి మీరు చెక్ చేయించండి, రీజన్ తెలుస్తుందని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఏం చెప్పాలి, బాధ అనిపిస్తుంది. 2-3 రోజుల చర్చ మీరు బాంబులతో వెళ్ళిపోయింది అన్నారు కదా, 2-3 రోజుల్లో మన స్టూడియోలోనే లైవ్ పెడదాం, వీలైతే కాలర్స్ తీసుకుందాం, అందరు సందేహాలు కూడా చెప్దాం, అది చేద్దాం. అంటే నేనేమంటా అంటే మీరు దాని బాంబు థియరీని మీరు నమ్ముతున్నారు. నేను చెప్తాను ఏంటంటే ఫస్ట్ 4 బ్లాక్స్ లలో ఈ దిమ్మెలు అనేటివి వెలాసిటీ ప్రాబ్లం వల్ల కూలిపోయినాయి, కానీ ప్రమాదం జరిగింది
4th బ్లాక్ వరకు కాదు, ఇది 7th బ్లాక్ లో జరిగింది. అక్కడ వెలాసిటీ ప్రాబ్లం రాలేదు. ఓకే ఓకే నరార్ వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు నమ్ముతున్నారా బాంబు